2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ఒక యూనిక్ బిజినెస్ తోటి ఎవరైనా కూడా కొత్త ఐడియా జనాల్లోకి ఇప్పుడున్న మార్కెట్లోకి తీసుకొని రావాలి అంటే ఏది బాగుంటుంది అంటారు? దాంట్లో పెట్టుబడి ఎలా ఉంటుంది, ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉంటుంది, ఎలా చేయొచ్చు అంటారు? రానున్న రోజుల్లో అంటే 1 or 2 monthsలో ఏం స్టార్ట్ అవుతుంది సిరి? సమ్మర్ హాలిడేస్. సమ్మర్ హాలిడేస్, రైట్? సో సమ్మర్ హాలిడేస్ అంటే గ్యాదరింగ్స్ ఎక్కువ అవుతాయని అర్థం. సో సిటీలో ఉన్న వాళ్ళు ఊర్లలోకి వెళ్తారు, చాలామంది సిటీకే ఇప్పుడు అంటే అక్కడి నుంచి వచ్చి అంతా విజిట్ చేయడం, సో ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుందన్నమాట. ఇంకా టూర్స్, ట్రావెల్స్ అని ఎక్కువ ప్లాన్ చేస్తుంటారు. సో ఇక్కడ సెల్ఫీ బూత్ బిజినెస్ అయితే పనికొస్తుంది. అది కూడా చాలా తక్కువ పెట్టుబడితో, అంటే ఒక 15,000 to 20,000 పెట్టుబడి పెడితే చాలన్నమాట. మీరు ఈ సెల్ఫీ బూత్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. ఎందుకంటే 3D షేప్లో, అంటే మీకు రౌండ్, మీరు జస్ట్ అక్కడే నుంచుంటారు కానీ ఓవరాల్గా కెమెరా చూపిస్తారు కదా సినీ ఫీల్డ్లో, సో సినిమాలో అలా 365 యాంగిల్లో మీ సెల్ఫీ అనేది వస్తుందన్నమాట. అలా గ్రూప్తో వెళ్తున్నారు కాబట్టి ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ అండ్ తర్వాత హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ పర్సన్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే 10 members, 5 members తలాక్ ఒక 100 rupees to 50 rupees to 100 rupees మీరు టికెట్ పెట్టారంటే కూడా, సో డైరెక్ట్ క్లయింట్ బిజినెస్ అంటారు దీనికి. ఇలా కూడా చేయొచ్చు మీరు, లేదా రెంటల్గా కూడా ఈ సెల్ఫీ బూత్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో రెంటల్గా ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, మ్యారేజ్ ఈవెంట్స్ పెడుతుంటారు చాలామంది. సో మ్యారేజ్ ఈవెంట్స్ చేసే వాళ్ళకి, తర్వాత వచ్చేసి మనకు వెడ్డింగ్ ప్లానర్స్ కానివ్వండి, సో వీళ్ళకందరికీ సంప్రదిస్తే అక్కడ మీరు చేయాల్సింది ఏమీ లేదు, జస్ట్ ఒక 2,000 to 2,500 వాళ్ళకి పర్ డే చార్జ్ చేస్తే ఎవరైతే మ్యారేజ్కి వస్తున్నారో వాళ్ళకి సెల్ఫీ బూత్ పెట్టి, అంటే ఆకర్షణీయంగా ఉంటుంది. ప్లస్ ఒక టికెట్, చిన్న టికెట్ రూపంలో అక్కడ పెట్టారంటే చాలా మంచిగా బల్క్గా మీకు ఇక్కడే వాళ్లకు బిజినెస్ జరుగుతుంది అండ్ మీకు రెంటల్ అమౌంట్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఇక్కడ టార్గెటింగ్ కస్టమర్స్ ఎవరు అంటే, ఎక్కడ పబ్లిక్ ఉంటుందో అదే ప్లేస్ టార్గెటింగ్ కస్టమర్. అండ్ తర్వాత ఎక్కువ వాళ్లకు మీరు, అంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చాయి, సో ఎవరు దిగుతారు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే, ఖచ్చితంగా సెల్ ఫోన్లో పిక్ తీసుకుంటున్నారు అంటే పిక్చర్స్, నేను ఇమేజెస్ మంచిగా తీసుకోవాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్టే మీ బిజినెస్కి పెట్టుబడి అనమాట. సో ఇలా చాలా వరకు మనము మంచి సీనరీస్ కానివ్వండి, అండ్ పార్క్స్ కానివ్వండి, అండ్ తర్వాత వచ్చేసి షాపింగ్ మాల్స్ కానివ్వండి, సో ఇక్కడంతా ఏర్పాటు చేసి మంచి ప్రాఫిట్ రిటర్న్స్ అనేది ఈ బిజినెస్ నుంచి తీసుకోవచ్చు సిరి గారు. దీనికి పెట్టుబడి కూడా జస్ట్ ఒక 15,000 to 20,000 మాత్రమే ఉంటుందన్నమాట. సో డిఫరెంట్గా ప్లాన్ చేయొచ్చు. అండ్ ఎస్పెషలీ ఎక్కడైతే గ్యాదరింగ్స్ అవుతూ ఉంటాయో అక్కడ మీరు ఒక వెడ్డింగ్ ప్లానర్ త్రూ వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు రెస్పెక్ట్తో పాటు చాలా, అంటే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు మీరు. సో మరి ఫొటోస్ ఉంటాయి, ఫోటో షాప్స్ అయితే నడుస్తూ ఉంటాయి, తర్వాత వచ్చేసి మనం సెల్ ఫోన్ నుంచి కూడా తీసుకుంటూ ఉంటారు. మరి ఈ బిజినెస్ అంతగా నడుస్తుందా అనే అపోహ ఇంకా చాలామందికి ఉంటుంది, కానీ దిస్ ఈజ్ అ డిఫరెంట్ యాంగిల్ అనమాట. సో ఇప్పుడు చాలా వరకు షూట్స్ చేస్తూ ఉంటాం, ఇప్పుడు మేమిద్దరం చేస్తున్నాము, ఇట్స్ అన్ ఇంటర్వ్యూ. సేమ్ కెమెరా మళ్ళీ ఒక సీరియల్కి యూజ్ చేయొచ్చు, తర్వాత ఒక సినిమాకి యూజ్ చేయొచ్చు. అలా డిఫరెంట్ కేటగిరీస్ అనేది ఉంటాయి కాబట్టి మనం సెల్ఫీ బూత్ బిజినెస్తో కూడా మంచి ప్రాఫిట్ రేషియో అనేది చూడొచ్చు, మంచి రెవెన్యూ అనేది జనరేట్ చేయొచ్చు విదిన్ ద బిజినెస్. సో ఎవరు చేయొచ్చు ఇది, ఎస్పెషలీ పార్ట్ టైమ్గా చేయొచ్చు మీరు, లేదా పార్ట్ టైమ్గా అంటే జస్ట్ రెంటల్కి ఇవ్వడం, మీ వర్క్ ఏదైతే చేస్తూ ఉన్నారో అది కంప్లీట్గా మీరు అందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. జస్ట్ రెంటల్ పర్ హెడ్కి, పర్ అవర్స్కి మాత్రం మీరు రెంటల్గా ఇస్తారు, అక్కడి నుంచి ప్రాఫిట్ అర్నింగ్ అనేది చూస్తారు. లేదా పార్ట్ టైం కాదు, నేను ఫుల్ టైమే చెయ్యాలి అనుకుంటే ఒక 2-3 సెల్ఫీ బూత్స్ అనేది ఏర్పాటు చేసుకుంటే ఒక 1,00,000 రూపాయలు మీరు పెట్టుబడి పెడుతున్నారు అంటే, ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేసి ఎక్కడైతే గ్రూప్స్ గ్యాదరింగ్ ఉంటుందో, ఎక్కడైతే వెడ్డింగ్ కానివ్వండి, ఈవెంట్స్ కానివ్వండి, ప్లానింగ్ జరుగుతూ ఉంటుందో, సో వాళ్ళతో అంతా టైఅప్ అవ్వి మీరు ఈ బిజినెస్కి ఒక సస్టైనబుల్ మోడల్ త్రూ తీసుకెళ్ళచ్చు అనమాట. ఎస్పెషలీ ఎక్కడైతే చాలా, అంటే
గ్రూప్స్ ఆఫ్ పీపుల్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచి మీకు బల్క్ ఆర్డర్స్ అనేది వస్తాయి, అక్కడి నుంచి మీరు చాలా వరకు సంపాదించవచ్చు. సో ఒక 50 రూపీ 100 రూపీస్ పెట్టినా కూడా ఒక 50 మెంబర్స్ వచ్చినా కూడా ఎంత లాభం పర్ డే. సో ఇలా చిన్న చిన్న పెట్టుబడులతో కూడా మనం బిజినెసెస్ అనేది చేయొచ్చు. అంటే లైఫ్ లాంగ్ చేసుకోవచ్చా అంటే అది నేను చెప్పను, కానీ పార్ట్ టైమ్గా ఇమ్మీడియట్గా ఆ స్టూడెంట్స్ అయితే చాలా వరకు చూస్తూ ఉంటారు. స్టూడెంట్స్కి కూడా చాలా చాలా మంచి బిజినెస్ ఐడియా అనొచ్చు ఇది. ఎందుకంటే వీళ్ళు సమ్మర్ హాలిడేస్ వీళ్ళకి కూడా ఉంటుంది కాబట్టి మంచిగా ఒక జస్ట్ 20K పెడతారంతే పెట్టుబడి. సో వీటి త్రూ మంచిగా సంపాదన అనేది చూసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అనమాట. సో జనాలతో మాట్లాడే విధానం కానివ్వండి, అండ్ తర్వాత వచ్చేసి హౌ యూ కోప్ అప్ విత్ ద పబ్లిక్ కానివ్వండి, క్లయింట్ కానివ్వండి, ఇవన్నీ చూస్తారు. ప్రాఫిట్ ఒక ఎత్తు అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది చూస్తారు, ఎస్పెషల్లీ ఫర్ ద స్టూడెంట్. ఎలా మేడం ఎవరికైనా కూడా ఇలాంటి ఐడియాస్ గురించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అన్న దీని గురించి డీటెయిల్గా తెలుసుకొని మార్కెట్లో ఏ రకంగా తీసుకెళ్తే ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తే బిజినెస్ క్లిక్ అవుతుంది అన్న ఇంటెన్షన్ గురించి ఎవరికైనా కూడా తెలుసుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే చిన్న చిన్న బిజినెసే కాకుండా ఒక పెద్ద మొత్తంలో కొన్ని లక్షల రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ పెట్టి నేను మంచిగా బిజినెస్ చేయాలనుకుంటున్నాను అంటే ఆ ప్రాపర్ గైడెన్స్ అనేది మనం చేస్తాను. బ్యాక్ ఎండ్లో టీమ్ నడుస్తుంది కాబట్టి సో అలాంగ్ విత్ ద టీమ్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ వి విల్ ప్రొవైడ్. సో ఎనీబడి కెన్ కాల్ టు దిస్ నంబర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.